సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ఆదివారం అంటే మనకు సెలవు రోజు. సరదాగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షికార్లకు వెళ్తుంటాం. కార్లోనో బైక్ మీదనో లాంగ్ డ్రైవ్కి వెళ్తుంటాం. మనకి ముందే పెట్రోల్ కొట్టించుకునే అలవాటు ఉండదు. ఆదివారం బయటికి వెళ్లేటప్పుడు కొట్టిద్దాంలే అని ఊరుకుంటాం. కానీ ఇకపై అలా అనుకుంటే మనం ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇకపై ఆదివారాలు పెట్రోల్ బంకులు బంద్ అంట. ఆఫీసులకు విద్యా సంస్థలకు సెలవు ఉన్నట్టుగానే పెట్రోల్ బంకులకు కూడా ఆదివారం సెలవట. మే 10వ తేదీ నుంచి ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు మూసివేస్తామని దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ పంపు ఓనర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమకిచ్చే కమిషన్ పెంచాలంటూ చాలా కాలంగా చేస్తున్న డిమాండ్ను పరిష్కరించకుంటే వచ్చే నెల 10 నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని తెలిపారు. అంతేకాదు మే 10 తర్వాత దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ పంపుల్లోనూ 8 గంటలు మాత్రమే పనిచేస్తామని చెప్పారు. అంతేకాక మే 10వ తేదీని నో పర్చేస్ డేగా కూడా పాటిస్తామంటున్నారట. అయితే ఈ విషయంపై ఇంతకు ముందే పెట్రోల్ బంక్ కార్మికులు సమ్మె చేశారు. డీలర్ కమిషన్ రేట్ సవరిస్తామని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు హామీ ఇవ్వడంతో జనవరిలో తాము తలపెట్టిన సమ్మెను విరమించుకున్నామని, అయితే ఆ హామీ ఇప్పటికీ నెరవేర్చలేదని పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.